హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఏటీపీ అమ్మాయి ఐశ్వర్య అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనిస్తే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా ప్లీజ్. అంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఉంది ఇప్పుడు. ఇంకా అందుకోసమే ఇంత చిన్న రిక్వెస్ట్ అయితే అడుగుతూ ఉన్నానండి. సో ఇక్కడైతే ఇంకా నేను తొలి ఏకాదశి రోజు ఆ రోజు ఇంక మార్నింగ్ అంతా పూజ చేసుకున్నాను కదా. సో ఆఫ్టర్నూన్ ఇంకా వర్క్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా ముందు రోజు అయితే మిషన్కి అయితే వేసేసాను క్లాత్స్ అన్నీ కూడా. ఇంకా అన్నీ కూడా మా హస్బెండ్వే ఎక్కువ వేసాను అనమాట. సో ఇంకా అంటే ఇంకా నా డ్రెస్సులు మా హస్బెండ్ షర్ట్స్ అలా అన్నీ మిక్స్ చేసి వేసానంటే ఇంకా కలర్ అంతా ఒకదానికొకటి అంటుకొని పోతాయి అన్నమాట. ఇంకా మా డ్రెస్ కొంచెం కలర్ ఎక్కువగా ఇదవుతుంటాయి కాబట్టి ఇంకా మా హస్బెండ్ బట్టలోకి అస్సలు నేను మిక్స్ చేయను. ఇంకా అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మా హస్బెండ్ బట్టలన్నీ కూడా ఇంకా వేసేసుకున్నాను అనమాట. తర్వాత అవి వేసుకునొచ్చు, లేదంటే ఇంకా హ్యాండ్ వాష్ చేసేద్దాము అనుకున్నాను. ఎందుకంటే అవి ఇంతకు ముందు షిరిడి వెళ్ళాం కదా. సో అప్పుడు అన్నీ కూడా వేసుకున్న డ్రెస్సెస్ అండి, అన్నీ కొత్త డ్రెస్సెస్ కదా. ఇంకా వేస్తే ఖచ్చితంగా ఇంకా మిషన్కి వేసామంటే ఖచ్చితంగా పాడైపోతాయి. ఇంకా వాష్ చేసుకోవాలి, హ్యాండ్ వాష్ అనేసి అయితే ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడు చేసుకున్నాను అనమాట. అప్పుడే ఒక 10 days అవుతుంది మేము అక్కడికి వెళ్ళేసి వచ్చింది. ఇంకా కానీ ఇప్పుడు చేసుకుంటున్నా, ఎందుకంటే ఇంకా నాకు తెలిసిందే కదా అందరికీ, ఇంకా మనకు ఇలాంటి టైంలో ఎక్కువగా వర్క్స్ చేయడానికి వీలు కాదు. ఆ తర్వాత నేను హ్యాండ్ వాష్ చేశానన్నా కూడా ఇంకా మా హస్బెండ్ అసలు చేయనివ్వడు అనమాట. అంటే వద్దు చేయొద్దు, అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా అసలు చేయకూడదు అన్నట్టు తన ఫీలింగ్ అనమాట. మామూలుగా నార్మల్గా అయితే ఇంకా చేసుకుంటా, ఎప్పుడు కూడా వాష్ చేసేస్తాను అనమాట హ్యాండ్ వాష్. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో అయితే ఇంకా తను తిట్టాడనమాట, హ్యాండ్ వాష్ చేయొద్దు, కలర్ పోయినా పర్లేదు, మిషన్గా వేసేసుకోం కాదులే అనేసి అయితే అన్నారు. కానీ నేను విన్నాను, మనం వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు వింటాం చెప్పండి, మనకు తెలిసిందే మనం చేస్తాం ఏదైనా సరే. ఇంకా అందుకోసమే తనతో ఏం లేదు, తను ఇంకా అంటే డ్యూటీకి వెళ్ళిపోయాక వాష్ చేసేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా అవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అన్నీ కూడా ఇంకా తీసేసుకున్నానండి. ఇవన్నీ తీసేసుకొని ఇంక మడత పెట్టేసేయాలి. ఇంకా కొంచెం వర్షం వచ్చేలాగా కూడా ఉందన్నమాట. సో అందుకోసం ఇంక తీసేసుకున్నాను. ఇంకా ఇది 4:35 ఆ టైంలో అండి. ఇది అయితే ఇంకా బాబు స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు అనమాట ఆ రోజు. ఇంకా బాబు వచ్చిన తర్వాత ఇంకా ఇలా వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్క వర్క్లోనూ ప్రతి ఒక్క పనిలోనూ మా బాబు నాకైతే మంచిగా హెల్ప్ చేస్తాడండి, అండ్ డిస్టర్బ్ కూడా చేస్తాడనమాట. ఇంకా ఏ పని చేసినా కూడా ఇంకా అడ్డం వచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడైతే ఇంకా తీసుకొచ్చేసి అన్నీ కూడా క్లీన్గా నీట్గా మడతైతే పెట్టేసుకొని ఇంకా సర్దేసుకుందాము అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంక చూడండి, కొద్దిసేపటి కొంచెం సైలెంట్గా ఉన్నాడు కదా, ఇంకా మీరే చూస్తారు తెలుస్తుంది ఎంత అల్లరి. ఇంకా అంటే నా డ్రెస్సెస్ అని నేనే మడతేసుకుంటా, నీవి డాడీవి నువ్వే వేసుకో అనేసి అయితే నాకు చెప్తాడనమాట. ఎప్పుడైనా సరే బట్టలన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేయాలన్నప్పుడు అంతా కూడా ఇదే ప్రాబ్లం తనతో, నా బట్టలన్నీ ఇచ్చేస్తే నేనే వేసేసుకుంటా అంటుంటాడు. ఇంకా అదే అనమాట. ఈ వీడియోలో ఒక విషయం అయితే చెప్పాలనుకున్నానండి. నేను మొన్న ప్రెగ్నెంట్ అనేసి ఒక వీడియో అయితే పెట్టాను కదా. సో 5th month ప్రెగ్నెంట్, 3-4 కాబోతున్నాం అనేసి అయితే. సో చాలామంది ఆశ్చర్యపోయారండి అసలు. అంటే మనకు ఎలా అంటే ఇన్స్టా చూసేవాళ్ళు యూట్యూబ్ కూడా చూస్తున్నారనమాట. సో నాకు డైరెక్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంటారనమాట. అస్సలు నమ్మలేకపోతున్నాం మీరు ప్రెగ్నెంట్ అంటే, అస్సలు నమ్మలేకపోతున్నాం ప్రెగ్నెంట్ అంటే అంటున్నారు. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ లాగా కనిపించట్లేదంట, అంటే పొట్ట ఎక్కువగా ఏం కనిపించదు, నార్మల్గా ఉన్నారు, అసలు నమ్మబుద్ధి కావడం లేదు అని అన్నారు. నాకు అది విన్నగానే నాకైతే అసలు నిజంగా నవ్వు వచ్చింది. అసలు నవ్వుకోవాలా వీళ్ళనే మాటలకి, నేను ఆలోచించాలన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో కొంతమందికి అలాగే ఉంటుందండి, ఎక్కువగా పొట్ట కనిపించదు. నాకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నాకు అసలు 6th 7th month వరకు పొట్ట అసలు కనిపించేదే కాదనమాట. కానీ బేబీ అయితే చాలా హెల్దీగా ఉండేవాడు మా బాబు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మా బాబు నాకు 3.5 kg ఉన్నారనమాట. సో అలా ఉంటుంది, ఒక్కొక్కరికి పొట్ట ఏం కనిపించదు అనమాట. సో నాకు ఇప్పుడు ప్రెజెంట్ నాకు కూడా అలానండి. 5th month అంటే ఎవరు నమ్మట్లేదంట. సో ఇలాంటి విషయాల్లో అబద్ధాలు అసలు చెప్పాల్సిన అవసరం కూడా ఏముంది చెప్పండి. సో అబద్ధాలు చెప్తే మనకి అయినా ఇలాంటివి ఎవ్వరు కూడా నాకు తెలిసినంత వరకు అసలు అబద్ధం అనేది చెప్పారనమాట. ఇవి ఎప్పటికైనా సో ఇంకా మనం ఇప్పుడు అబద్ధం చెప్పినా సరే ఇంకా 3-4 months ఆగితే నిజం తెలిసాల్సిందే కదండి. సో ఇలాంటివి ఎందుకు అబద్ధాలు చెప్తారండి, కొంచెం అడిగే ముందు సో తర్వాత అలాగ ఆలోచించాలన్నమాట. నేను వీడియో చేసిన తర్వాత నాకు అంటే అది నార్మల్ అందరికీ వచ్చే క్వశ్చనే లేండి. సో ఎందుకంటే కనిపించదు కాబట్టి, నార్మల్గా ఉంటారు కాబట్టి ఇంకా
అది ఇంకా అంటే నాకు చాలామంది ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలామంది అడిగారు, అస్సలు అనుకోలేదు సిస్టర్, అసలు అనుకోలేదు అంటే నేను మామూలుగా రీల్స్ తీస్తాను కదా, రీల్స్లో ఎక్కడ కూడా అలా అనిపించలేదంట. సో అందుకోసం ఇంకా వాళ్ళ డౌట్ కూడా నేనైతే ఇంకా క్లియర్ అయితే చేసేసాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి ఎక్కడ అనేసి అయితే. ఇంకా అదండి, ఇంకా ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇన్స్టాలో రోజుకి ఎంతమంది అడుగుతూనే ఉంటారనమాట. ఇంకా అందుకే ఒక క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం వాళ్ళకు కూడా అనేసి అయితే ఇంకా నేనైతే ఇంకా వీడియోలో అయితే ఇంకా చెప్పాల్సి అయితే వచ్చేసింది అనమాట. సో ఎవరు కూడా ఇలాంటివి అబద్ధాలు చెప్పుకోరు కదండి. సో ఉన్నది ఉన్నట్టే చెప్తాము. అయినా ఇలాంటివి అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలీదు. సో అదనమాట. ఇంకా మీ డౌట్ అయితే నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ టైంలో ఇంకో కొంతమంది అడిగారు ఏమంటే, అంటే మీకు ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తుంది, ఏంటి అసలు ఎలా ఉంటున్నారు ఎలా అనేది చాలామంది అడుగుతున్నారు. నేను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. అసలు నా జర్నీ ఎలా ఉంది, ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కూడా ఎలా కంప్లీట్ అయిపోయింది, అండ్ ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది అయితే ప్రతి ఒక్కటి కూడా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీ సిరీస్ లాగా చేస్తున్నాను కాబట్టి. సో ఇది కూడా నేను షార్ట్ వీడియోస్ సిరీస్ లాగా పెట్టాను, ఇంకా ఈ లాంగ్ వీడియోస్ కూడా అంతే అనమాట. సో ఒక్కో వీడియోలో ఒక్కో డౌట్ అయితే క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో ఇదండి ఫైనల్లీ మీ డౌట్ అయితే క్లారిఫికేషన్ ఇచ్చేసాను. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా ఇంకా మడత పెట్టేశాను. ఇంకా మా బాబు చూస్తున్నారు కదండి, తనవన్నీ కూడా తనే మడత తీసుకుంటున్నాడు అనమాట. నాకు అదే చెప్తున్నాడండి ఇక్కడ, నువ్వు డాడీ నువ్వే వేసాయి, నావైతే వెయ్యకు, నేను పెద్దోడు అయ్యాను కదా నేనే వేసుకుంటాను అనేసి అయితే చెప్తున్నాడు అనమాట. కానీ తను ఫోల్డ్ చేయడం రాదు, బట్ అలాగే చేసుకుంటున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే వీడియో అయితే కొంచెం షూట్ చేసుకున్నాను అనమాట. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ తర్వాత నెక్స్ట్ డే అండి. ఇంకా నెక్స్ట్ డే అయితే చెప్పాను కదా, ముందు రోజు ఇంకా నా వాష్ చేసుకోవాలి అనేసి అయితే ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత బాబుకి లంచ్ ఇచ్చేసి వచ్చేసి ఇంక వెంటనే నా పని అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఏమంటే నేను ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నానండి. ఒక్కో టైం యాక్టివ్గా ఉన్నాను, ఒక్కో టైం యాక్టివ్గా లేను. సో అది ఎలా ఏంటి అనేది అయితే ఇంకా ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే కొంతమంది ఏమంటే ప్రెగ్నెంట్ అని తెలియగానే ఏదో ఫీల్ అయిపోయినట్టు, ఈ పని చేస్తే ఇలా అయిపోతాం, ఆ పని చేస్తే అలా అయిపోతామని చాలామంది అనుకుంటుంటారు. కానీ నేనైతే అలా ఎప్పుడూ అనుకోలేదనమాట. ప్రెగ్నెంట్ అని తెలిసినా తెలియకపోయినా నా పనులు నేను చేస్తూనే ఉన్నాను. ఆఫ్టర్ ప్రెగ్నెంట్ తర్వాత కూడా నా పనులు అన్నీ కూడా నేనే చేసుకున్నాను అనమాట. అంటే నాకు అంత వెయిట్ అనిపించదు, అంత భారంగా కూడా అనిపించదు అనమాట. కానీ ఒక్కసారి హెల్త్ సపోర్ట్ చేయకపోతే ఇంక చేయలేను. అలాగని నాకు ఎప్పుడు కూడా నా పని నాకు భారం అనిపించలేదు. కొంతమంది కంటే లేవాలన్నా కష్టమే, కూర్చోవాలన్నా కష్టమే, ఇక ఒక స్టెప్ ఇలా అడుగేయాలన్నా కష్టమే. కానీ నేను ఇప్పుడు మా బాబుకి లంచ్ ఇవ్వాలన్నా, బాబుని ఒక్కోసారి నేను పికప్ చేసుకుని రావాలన్నా కూడా, సో మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంకా వెళ్ళేసి స్కూటీలో వెళ్ళి బాబుని అయితే తీసుకొని అయితే వచ్చేస్తున్నాను. ప్రెజెంట్ ఇప్పుడు కూడా అంతేనమాట. సో ఇలా నా పనులు అయితే నేను అన్నీ కూడా చేసుకుంటున్నాను. ఏది ఆఫ్టర్ ప్రెగ్నెంట్ తర్వాత ఏది కూడా నేను అంటే మానుకోలేదనమాట. ఇలా అలా అనేసి అయితే కొంచెం కొన్ని చేంజ్ చేసుకున్నాను అనమాట. సో అవి ఏంటి అనేది అయితే ముందు వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. సో ఇలా ఇంకా నేనైతే అందరిలాగా అయితే కాదండి. సో నేను కొంచెం ఫ్రీగానే ఉన్నానన్నమాట. సో అందరిలాగా లేకుండా కొంచెం ఫ్రీగానే ఉన్నాను. అన్ని పనులు నేనే చేసుకోగలుగుతున్నాను, అన్నీ నేనే చూసుకోగలుగుతున్నాను. ఇంకా కిచెన్లో ప్రతి ఒక్క చోట దగ్గర ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటా. ఒక్కోసారి మా హస్బెండ్ కూడా మంచిగా హెల్ప్ చేస్తాడండి. ఎలాంటి విషయాల్లో హెల్ప్ చేయాలో అలాంటి విషయాల్లో ఖచ్చితంగా తను హెల్ప్ చేస్తాడనమాట. ఇప్పుడు కూడా ఇలా చూసాడంటే ఖచ్చితంగా నన్నైతే ఇంకా తిట్టేస్తారనమాట. అంటే హ్యాండ్ వాష్ చేయొద్దు అని చెప్పారు, కానీ మనం వినాం కదండి. సో మనం ఎప్పుడైనా వాళ్ళ మాట వింటామో చెప్పండి. సో వాళ్ళు చెప్పింది అంటామో, తర్వాత మనం చేస్తూ ఉంటాం అనమాట. పనుల్లో మాత్రం ఖచ్చితంగా అదే. ఇంకా ఆయన లేనప్పుడైతే ఇంకా అన్నీ కూడా ఇంకా నేనైతే ఇంకా వాష్ చేసేసి అన్నీ కూడా ఇంకా వాటర్లో ఇంకా తీసేసి ఇంకా మొత్తం అన్నీ కూడా ఇంకా వేసేయాలన్నమాట. ఎండకైతే వేసేయాలి. ఇంకా నేను ఇలా వాష్ చేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడికే అంటే నేను బాబుకి లంచ్ ఇచ్చేసి వచ్చి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగా కొంచెం రెస్ట్ తీసుకున్నాలేండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలాగా కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకా వాష్ చేయడానికైతే కూర్చుండిపోయినాను. ఇంక అన్నీ వాష్ చేసేపాటికి 4 అయిందనమాట. సో ఇంకా బాబుకి 12:30 కల్లా లంచ్ ఇచ్చేసి వచ్చేసి ఒక 1 అవర్ 1:30 వరకు నేను అలాగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత తినేసి ఇంకా 2:30కి అంతా స్టార్ట్ చేశాను అనమాట. 2:30కి స్టార్ట్ చేస్తే ఒక 1 అవర్లో అయిపోతలేదు అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా బాబుని అయితే తీసుకుని అయితే వచ్చేసారనమాట. బాబుని తీసుకుని అయితే వచ్చేసరి నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చారు ఏమంటారు అనేసి అయితే ఇంకా అన్నాడు, ఎంత చెప్పినా వినవు కదా అనేసి అయితే ఇంకా
మామూలే వాళ్ళు అంటూ ఉంటారండి, ఇంక మన పనులు మనమే చేసుకోవాలి, తప్పవు కదా. సో ఇదనమాట. ఇంకా నాకు 4 o'clock అయినా కూడా ఇంకా ఇలా వాష్ చేస్తున్నా, అంటే నిదానంగా చేస్తున్నానండి, నేను ఫాస్ట్గా ఏం చేసుకోవట్లేదు. ఇంక మధ్య మధ్యలో మా అక్కలతో ఫోన్ మాట్లాడుకుంటూ అలాగే ఇలాగా చేసుకుంటే పాటికి ఇంక టైం అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చేసారు. ఇంక ఏమంటారు చెప్పండి, పనులు చేస్తే ఏమంటారు, కానీ ఈ టైంలో కొంచెం చేయొద్దు అది ఇది అని చెప్తారు. ఇంకా సరేలే అనేసి అయితే ఇంక నేను కొంచెం లైట్ తీసుకున్నాను, మామూలే అనేసి అయితే. ఇంకా ఇదండి, ఇవన్నీ కూడా ఇంకా వాష్ చేసేసాను. ఇంక అన్నీ కూడా ఎండకైతే వేసేయాలన్నమాట. సో ఇలా ఉంటుంది మన లైఫ్, మన ఫ్యామిలీ గురించి ఆలోచించిస్తే మనం ఏది కూడా ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నాకొద్దు అని అసలు ఎవ్వరు కూడా అనుకోరనమాట. ఎందుకంటే మన ఫ్యామిలీ మెయిన్ కదా, మనకి ఏదైనా సరే ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాము. సో ఇంకా ఇక్కడ అనమాట ఈ విషయాలన్నీ కూడా ఇంకా నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనేసి అయితే అనుకున్నాను. సో చూసారు కదా, ఇక్కడ మా ఆయన వచ్చేసి ఇంక తిడుతూ ఉంటే నేనైతే ఇంక నవ్వుతూ ఉన్నాను అనమాట. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే చేస్తావు కదా అనేసి అయితే సరేలే అనేసి అయితే ఇంక నేనైతే నవ్వాను. ఇంకా ఇదనమాట. సో చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా అందుకోసమే ప్రతిరోజు ఇంకా ఏదో ఒక వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా అన్నీ కూడా నాలో ఉన్నటువంటి విషయాలు, నాకు తెలిసిన విషయాలు, నేను అనుభవిస్తున్న విషయాలు, నేను ఎలా ఉన్నాను, నా జర్నీ ఎలా ఉంది, సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని నాకు ఎంతో 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 ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్క వీడియోలో నేను మంచి కాంటెంట్, మంచి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. సో ఇదనమాట. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి ఇప్పుడైతే. ఇంకా ఎందుకంటే నేను చేస్తే ఒక 3-4 months వరకు ఇలా రెగ్యులర్ వీడియోస్ అయితే చేయొచ్చు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంచెం వీక్ అయిపోతాం కాబట్టి, సో ఆ టైంలో కొంచెం అంటే వీలు కాదు. సో ఆలోపు నేను ఇంకా కొంచెం ఫినిష్ చేసుకోవాలి అనుకున్నాను. సో మీ సపోర్ట్ కావాలి అంతవరకు. సో ఇదనమాట. ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా చేసేసాను. అక్కడికి ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదా, ఇంకా తను ఇంకా కాఫీ టీలు అంటుంటారు. ఇంకా అందుకోసమే ఇక్కడేంటో బాబుకి అయితే ఇంకేమో ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా తనకైతే ఇంక సర్ది చెప్పేశాను. ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా ఇంకా వాష్ చేశాను కదా, అవన్నీ కూడా ఇక్కడ ఎండకైతే వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సో ఇలా మొత్తం అంతా కూడా, అంటే నాకు ఇంట్లో బట్టలు ఎప్పుడు కూడా నేను వాష్ చేయని బట్టలు ఎక్కువగా ఉంచుకోను. నాకు ఉండబుద్ధి కాదు. అంటే అలా ఉంచుకుంటే ఏదో బట్టలన్నీ కూడా అలా ఉన్నాయి అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ ఈసారి అంటే మేము షిరిడి వెళ్ళొచ్చిన ఒక 10 daysకి ఇలా వాష్ చేయడం అయితే జరిగిందనమాట. అన్నీ కూడా ఈరోజు రేపు అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చాను. ఇంకా ఫైనల్లీ ఈరోజు అయితే ఇంకా కంప్లీట్ అయితే చేసేసాను అనమాట. మనం ఎప్పుడు అనుకున్నది అప్పుడే చేసేయాలి అన్న కాన్సెప్ట్ అయితే ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను. కానీ ఈ మధ్యలో ఎందుకో కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఈరోజు రేపు అని వాయిదా వేస్తే అది వాయిదాలు పడుతూనే ఉంటుందండి ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనైనా సరే. సో అందుకోసం ఇంకా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఇంక అన్నీ కూడా వాష్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫాస్ట్గా వాష్ చేసేసి ఇంకా మా ఆయన అయితే ఇంకా కాఫీ అడుగుతున్నారు. అక్కడికి ఇంకా ఒక 20 minutes ఉండి వచ్చేసా అని చెప్పి తనకి ఇంకా నేనైతే ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంకా వెళ్ళేసి మళ్ళీ కిచెన్లో అయితే ఇంకా వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనకు మాత్రం రెస్ట్ ఉండదులేండి, ఏం జరిగినా ఎలా ఉన్నా మనకి రెస్ట్ అనేది ఉండదు. కిచెన్లో అయితే ఇంకా అస్సలు రెస్ట్ ఉండదు అనమాట. ఇంకా అంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో అంటే ఖచ్చితంగా ఇంక చేయాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. పిల్లలకి తినడానికి స్నాక్స్ టైము అని, లంచ్ టైం అని, డిన్నర్ అని, మార్నింగ్ టిఫిన్, ఇలా ప్రతి ఒక్కటి ఇంకా 3 times చేస్తూనే ఉండాలన్నమాట. ఆ 3 timesలకి ఇంకా ఈవినింగ్ టైం స్నాక్స్ టైం కూడా ఉంటుంది. కానీ ఒక్కరోజు మా బాబు తిన్నాడు, ఒక్కరోజు తింటాడనమాట. ఒక్కరోజు ఏంటంటే బయట ఏమన్నా తినేసుకొని వచ్చేస్తారు. ఇంకా ఒక్కరోజు ఇంకా ఇంట్లోకి వచ్చి ఏదైనా అడుగుతారనమాట. సో అప్పుడు ఇంకా వాళ్ళకి చేసి ఇవ్వాలి. సో ఇదండి, ఇలా అయితే ఇంకా నా పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా నా పనులతో పాటు నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా కొంచెం మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారంటే ఇంకా మంచి విషయాలతో మేము ముందుకైతే వస్తూ ఉంటానండి. ఎందుకంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఇది ప్రతి ఒక్క వీడియోలోనే ఒక 2-3 times అనే చెప్తాను. సో తిట్టుకోకండి, ఏమనుకోద్దండి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నానంటే నా కష్టానికి తగ్గ ఫలితం రావాలి కదా. సో అందుకోసమే అండి, ఎవరైనా ఫలితం కోసమే ఏదైనా చేస్తారనమాట. సో నేను కూడా అంతే. ఇంకా అక్కడైతే ఇంకా అన్నీ కూడా బట్టలన్నీ కూడా ఇంక వేసేసి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఇంక బాబుకి పాలు అండ్ తర్వాత మాకు కాఫీ అయితే ఇంకా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా గిన్నెలు అన్నీ కూడా ఇంకా మధ్యాహ్నమే తోమేసానులేండి. ఇంకా అవన్నీ తోమేసాను కాబట్టి ఇప్పుడు కిచెన్లో బాగా మంచిగా ఉందన్నమాట చేసుకోవడానికి. ఇంకా గిన్నెలు తోమడానికి ఉంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు, ఎప్పటికప్పుడే కంప్లీట్ చేసేసుకోవాలి తోమడం మాత్రము. ఇక్కడైతే పాలైతే కాచాను కదా ఇంక బాబుకి, అండ్ తర్వాత మాకు కాఫీ కోసం అయితే ఇంకా తీసుకున్నాను.
ఇంకా టీ అయితే ఎక్కువగా తాగము. నేను కూడా టీ ఎక్కువగా తాగకూడదండి. అసలు టీ కాఫీలో తగ్గించాలన్నారు. సో నాకు ఈ కాఫీ అనేది బాగా మంచిగా అలవాటు అయిపోయిందండి. మార్నింగ్ టైం అసలు తాగను, ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే. ఈ టైంలో తాగకపోతే ఏదోలా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఈవినింగ్ టైం ఒకటి ఇంకా కాఫీ అయితే తాగేస్తాను. ఇంకా టీ వద్దు అన్నారు. సో టీ పొడి వాడకూడదు అసలు అన్నారు. సో అందుకోసమే ఇంకా ఇలా బ్రూతోనే ఇంకా సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా అందుకోసమే మా హస్బెండ్కి కూడా ఇంకా ఇలాగ బ్రూ కలిపేసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా తనకు ఒక్క వర్క్ కోసం ఏంటి ఇంకా టీ కాచడం అనేసి అయితే ఇంకా ఇక్కడ బాబుకి అయితే ఇంక పాలు చల్లగా చేస్తున్నాను అనమాట. ఇంక వాటర్లో పెట్టేసి ఇంక ఇక్కడైతే ఇంకా మా ఆయన వస్తూ ఇంకా పచ్చి శనక్కాయలు అయితే తీసుకొచ్చారండి, వేరుశనగ బుడ్డలు. సో ఇంక వాటిని అయితే ఉడికేమని చెప్పేశారు. ఇక్కడ ఏంటంటే నాకు ఈ వేరుశనగ బుడ్డలు పచ్చివి తినడం అంటే చాలా ఇష్టము. కానీ మా హస్బెండ్ అయితే పచ్చివి అస్సలు తినడం అనమాట. తనకి ఉడకపెట్టిస్తే మంచిగా తింటాడు. నాకు ఉడకపెట్టామంటే నాకు తినబుద్ధి అస్సలు కాదనమాట. ఇలా పచ్చివి అయితే ఒక 2-3 టైమ్స్ తీసుకొచ్చారు, ఉడకపెట్టేసానని చెప్పారు. కానీ అన్నీ నేనే తినేసాను అనమాట. సో అందుకోసం ఈసారి ఖచ్చితంగా ఉడకపెట్టేసాయి అనేసి అయితే ఇంకా ఒక 2-3 టైమ్స్ చెప్పేశారనమాట. ఫస్ట్ ఉడకపెట్టి వెళ్ళి అనేసి అయితే ఇంక తన కోసం అయితే ఇంక ఈసారి అయితే ఇంక మొత్తం అంతా కూడా కడిగేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా సరేలే ఉడకపెట్టేసేది ఇచ్చేద్దాము. కొన్ని నేను పచ్చివైతే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట కవర్లో. ఇంకా తనకైతే ఇంకా అన్నీ అదే చెప్పాను కదా, ఉడకపెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా ఏమంటే మనము మట్టి అదంతా ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఇంకా వాష్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం అవి మనము ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేస్తాం కదా, ఆ సాల్ట్ అంతా కూడా ఆ బుడ్డలకి పట్టాలంటే కొంచెం అలా వాటిని ఏమైనా మనం కట్టితో కానీ అలా కొంచెం లేదంటే రాయితో కానీ, గుండ్రాయి అంటారు కదా, సో అలాంటి దాంతో కానీ ఇలా కొట్టామంటే కొంచెం అవి చీలి కొద్దిగా మన గ్యాప్ అనేది అయితే వస్తుంది. అప్పుడు మనం సాల్ట్ వేసినప్పుడు లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అనేది అయితే ఉంటాయన్నమాట. అది నాకు కూడా తెలియదు. పెళ్ళయ్యాక మా హస్బెండ్ వాళ్ళు చేసే విధానాన్ని చూసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా మనం ఇలా కొట్టుకున్నామంటే అవి కొంచెం చీలుతాయి కదండి. సో చీలినట్టు అయ్యేసి మనం సాల్ట్ వేసినప్పుడు అవి మధ్యలోకి వెళ్ళి లోపలికంతా కూడా సాల్ట్ వెళ్ళి మంచి టేస్ట్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా అలాగైతే వేసేసుకుంటూ ఉన్నానండి. అలా కొట్టేసుకొని ఇంకా తర్వాత ఇంకా కుక్కర్లో వేసేసాను అనమాట. ఇంకా వాటర్ అయితే ఎక్కువ వేసేసాయి. ఇంకా కొన్ని బుడ్డలు వేసాను కదా అనేసి అయితే ఇంకా వాటర్ అయితే కొన్ని ఇంకా లెస్ చేసేసానండి, తీసేసాను. ఇంకా ఇదనమాట. ఇలా కుక్కర్ పైన వేసేసి ఇంకా కవర్లో అయితే నా కోసం కొన్ని పచ్చివి పెట్టేసుకున్నాను. ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేసుకొని ఇంకా కుక్కర్కి వేసేసి ఇంకా కాఫీ తాగేస్తే ఇక్కడతో కొంచెం రిలీఫ్ అయిపోతాము. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పూజ చేసుకుని తర్వాత రైస్ చేసేసి ఇంకా బాబుకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎగ్జామ్స్ కోసం అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. సో ఫైనల్లీ ఇలా మొత్తం అంతా కూడా ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది నాతో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేస్తాయండి. ఇంకా నాకు ఇలాంటివి ఏమైనా ఇష్టమైనవి తెచ్చారంటే ఇంకా అవి అయిపోయేంత వరకు తింటూనే ఉంటాను అనమాట. నాకు ఇవి పచ్చి శనక్కాయలు అంటే చాలా 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 ఇష్టం అండి. సో ఇదండి ఫైనలీ నా వీడియో అయితే ఇలా ఉంది. ఈరోజు వీడియో అయితే ఇలా నీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీకు ఎలా ఇష్టము, మీరేంటి ఏమి అనేది అయితే నాతో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఇక్కడైతే ఇంకా పెట్టేశాను కదా, ఒక 3 విజిల్ అయితే వచ్చేస్తే చాలన్నమాట. ఇక్కడ అయితే ఇంకా కాఫీ అయితే తాగేయాలి. ఇంకా మా హస్బెండ్కి కాఫీ ఇచ్చేసి ఇంకా నేను కూడా కాఫీ తాగేస్తే ఇక్కడైతే కొంచెం పని అయితే అయిపోతుంది అనమాట. ఇంక తర్వాత ఇంకా నైట్ రొటీన్ మామూలే ఉంటుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఇంకా మంచి మంచి విషయాలు నా గురించి మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేనైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను అనమాట. అండ్ మీరు కూడా అలాగే ఇంట్రెస్ట్తో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్ అందరికీ.